శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో కలవాలని చెప్పి నిర్ణయించుకొని మా విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి దాని మేరగా ఈరోజు వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని కలిసి అతనికి రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రధానంగా మేము ఈ 500,000 రూపాయలు డిమానిటైజేషన్ అయిన తర్వాత రాష్ట్రంలో చాలా ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఆ ఇబ్బందులకు మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నీ కూడా రాయితీలు ఇవ్వండి, మీరు చెల్లించాల్సిన బిల్లులన్నీ కూడా పోస్ట్ పోన్ చేయండి, రైతులకు మంజూరు చేసే రుణాలు వారికి డినామినేషన్ వాళ్ళు ఖర్చు చేసుకునే విధంగా వ్యవసాయ నిమిత్తం తగ్గించి 100 రూపాయల డినామినేషన్ల కింద రైతులకు ఇవ్వండి. మరి రబీ సీజన్లో కౌలు రైతులకు కూడా మీ ప్రభుత్వ హోదాను ఉపయోగించి బ్యాంకుల దగ్గర మీరు ఎక్కువగా రుణాలు తీసిచ్చే విధంగా చేయండి అని చెప్పి ఈ విధంగా ఒక 12 అంశాలు ఈ డిమానిటైజేషన్ వల్ల ఏదైతే ఇబ్బందులు కలుగుతాయనేవో అవన్నీ కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండవది, మా శాసనసభ్యులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నియోజకవర్గాల్లో. ఈ 2.5 సంవత్సరంలో ఏ ఒక్క శాసనసభ్యుడికి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జడ్పీటీసీలకు కానీ జిల్లా పరిషత్ నుంచి ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదు. మరి మీరు ఎస్డిఎఫ్ కింద జీవోల పేరు మీద ఆడ ఓడిపోయిన ఇన్ఛార్జీల పేరు మీద జీవోలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. అంతకంటే ఎక్కువగా మీరు 20 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకోవడం జరిగింది. ఉదాహరణకు మా జిల్లాలోనే అమర్నాథ్ రెడ్డి గారు చేరితే వారికి 11.5 కోటి వర్కులు ఇవ్వడం జరిగింది. ఒకేసారిగా 3,232 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే 20 మంది శాసనసభ్యులకు మీరు ప్రలోభ పెట్టే విధంగా వర్కులు కానీ పెన్షన్లు కానీ మంజూరు చేయడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మీరు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగానే పనిచేస్తూ ఉన్నారు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా గౌరవం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఈ 2.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మారిపోయినారు. మీరు నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన శాసనసభ్యులు గౌరవించడం లేదు, వారికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కూడా రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేయడం మంచిది కాదని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా కొంతమంది శాసనసభ్యులకైతే లెటర్లు వారి లెటర్ హెడ్ మీద సీఎం రిలీఫ్ ఫండ్కు లెటర్ రాస్తే పాపం ఎవరో అక్కడ వ్యాధిగ్రస్తుడు ఉంటాడు, పేదవాడు ఉంటాడు, అలాంటి వానికి ప్రభుత్వం నుంచి ఏదైనా ధన సహాయం జరుగుతుందని చెప్పి రాస్తే మా శాసనసభ్యులు రాసిన లెటర్ను పక్కన పెట్టి అవి మంజూరు చేయడం లేదు. అదే శాసనసభ్యుని లెటర్ లేకుండా మేము పంపిస్తే ఆ రోజే మంజూరు అయ్యి వస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కూడా అడగడం జరిగింది. అదే కాకుండా ఈరోజు పెన్షన్లు నేను చాలా బాగా ఇస్తూ ఉన్నానని చెప్పాడు ఆయన. మా రామకృష్ణారెడ్డి గారు నేను ఒక లారీ బియ్యం పట్టుకున్నానంటే అది జరగదు, ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో జరిగేది, ఇప్పుడంతా కూడా ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్లో బియ్యం పట్టించే పనే లేదంటే నేనే పట్టించి హ్యాండ్ ఓవర్ చేసినాను, మీరు ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము పెన్షన్లన్నీ కూడా చాలా బాగా ఇస్తూ ఉన్నామన్నారు. మరి చాలా నియోజకవర్గాల్లో మండలంలో మీరు ఏదైతే జన్మభూమి కమిటీలు పెట్టినారో ఓడిపోయిన మెంబర్లతో, ఆ కమిటీలు మంజూరైన పెన్షన్లు మండల స్థాయిలో జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి వస్తే కూడా వాటినన్నింటినీ కూడా స్క్రూటినీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినవి అన్నీ కూడా పక్కన పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా మేము చెప్పడం జరిగింది. మరి వారు చాలా నిరంకుశత్వంగా స్పందించారు. మేము చేస్తూ ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం ఇది అని, మీ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదా అని కూడా అడగడం జరిగింది.
దానికి కూడా మేము స్టేట్ అంతా చెప్పలేము కాబట్టి నా నియోజకవర్గంలోనే చెప్పాను. మీరు ముఖ్యమంత్రి కాకముందే ఆర్టీసీ డిపో పూర్తి చేశాను. దాన్ని ఇంతవరకు మీరు మొదలు పెట్టలేదు, ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని ప్రారంభించలేదు. మరి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా అడగడం జరిగింది. మరి వారన్నిటికీ కూడా వారు చెప్పే ద్వారంలో వారు చెప్పారు తప్ప శాసనసభ్యుల్ని గౌరవించాలా, శాసనసభ్యులు ఇంత దూరం వచ్చారు, ఇంతమంది శాసనసభ్యులు కలిసినారు, మనం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వారు కాబట్టి వారు చెప్పేటివన్నీ సావధానంగా విని సానుకూలంగా స్పందించాలనే ఆలోచన ఆయనకు కోసం కూడా లేదు. ఆయన మనసులో ఒక కక్ష సాధింపు ధోరణి ఉంది తప్ప వేరే నాకేమి కూడా కనపడడం లేదు, గోచరించడం లేదు. తప్పనిసరిగా దీని పర్యవసానం రాబోయే ఎన్నికల్లో ఆయన మీద తప్పనిసరిగా ఇది ఉంటుందనే అభిప్రాయంతో మేము తిరిగి రావడం జరిగింది. ఇంకా ఆయన చెప్తున్నారు, మీరు రేపు రామకృష్ణ నాయుడు గారే అడిగారు, మీరు రేపు మీ శాసనసభ్యులు కూడా ప్రతిపక్షంలో కూర్చుంటే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కదా, మీరే దీనికి కారణభూతులు అవుతారు భావితరాలకంతా కూడా అని చెప్తే దాని మీద ఆయన ఏం కూడా స్పందించింది లేదు. మరి చాలా నిరాశాజనకంగా ఆయనతో ఈ సమావేశం ముగిసింది. మరి మేమందరూ కూడా దీన్ని ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన తీరు మీద మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. చెప్తాను. మరి మా పక్క ఒక సామెత ఉంది, ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. పాడలేని హరికత్ దాసు మధ్యలో ఓడని చెప్పి మొత్తుకున్నాడంట. ఆ విధంగా ఆయన అభివృద్ధి చేసేదానికి యోగ్యత లేకుండా మా మీద పడి ఏడిస్తే మేమేం చేయాలో చెప్పండి. ఆళ్ళ రామకృష్ణ, మీరు వినండి, దయచేసి వినండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రజల తరఫున పోరాడుతూ ఉన్నాడు, అక్కడ ఉండే రైతుల తరఫున పోరాడుతూ ఉన్నారు. ఈరోజు మేము రైతులందరినీ కూడా కలవడం జరిగింది. వారు చెప్పిన మాటలన్నీ మీరు అక్కడ ఉండి ఆలకించింటే తప్పనిసరిగా మీకు దుఃఖం వచ్చేది. మరి అంత అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఆడు ఎన్నికైన శాసనసభ్యుడు అంత మాత్రం స్పందించకుండా ప్రజల తరఫున పోరాడకుండా ఉంటే అది ఇంకా మేము హిట్లర్ పరిపాలనలో ఉన్నట్లే అవుతుంది. దోమల మీద దండయాత్ర అని చెప్పినారు కదా, ఖచ్చితంగా దోమలు ఉన్నాయి, ఖచ్చితంగా ఈగలు ఉన్నాయి. అదే ఈ రాష్ట్రంలో జరిగే అక్కడ మేము 40 మంది శాసనసభ్యులు టైం తీసుకొని సమస్యల మీద చెప్పడానికి వెళ్తే కనీసం ఒక శాసనసభ్యులు 40 మంది వచ్చారని ఒక రెస్పాన్స్ కూడా అక్కడ లేని పరిస్థితి. ఒక సానుకూలంగా కనీసం మేము చెప్పే సమస్యలు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారికి ఇనే ఓపిక కూడా లేదు. ప్రత్యక్షంగా నేను చెప్పాను, పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం అక్రమంగా కూడా పట్టపగలే లారీలతో వెళ్ళిపోతూ ఉంది అని అంటే అట్లా జరగట్లేదని చెప్పాడు. నేను స్వయంగా పట్టుకొని హ్యాండ్ ఓవర్ చేసిన అని చెప్పినా కూడా ఎక్కడా కూడా ఆయన ఒక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలుగా చూడట్లా ఒక శత్రువులాగా చూసే పరిస్థితి ఉంది. చాలా దారుణంగా ఉంది. ఎంత సమయం వెచ్చించారు సార్ మీకు? మొత్తం ఎంత సమయం మీరు అక్కడ ఉన్నారు సార్? ఓవరాల్ మీరు లెక్క చూసుకుంటే మేము లోపల సీఎం గారితో మాట్లాడింది ఒక తీసుకెళ్ళడం జరిగింది. కానీ దాని మీద ఆయన సాముదాయికంగా స్పందించిన పరిస్థితి లేదు. ఓవరాల్గా ఆయన ఇండైరెక్ట్ చెప్పడం ఏంటంటే, మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాబట్టి మీకు ₹1 కూడా మీకు ఏ విధంగా కూడా మీకు ఫండ్స్ ఇచ్చే పరిస్థితి లేదన్నట్టుగా ఇండైరెక్ట్గానే చెప్పాడు. ఈ స్టేట్ లో ఓన్లీ 40% ఏటీఎం పనిచేస్తున్నాయి తమ్ముడు. ఏసీడీపీ ఫండ్స్ కూడా అవి గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా గతంలో ఇచ్చారు. కానీ మీరు ఈ 2.5 సంవత్సరాల్లో గతంలో మేము మారామని చెప్తున్నారు. నిజంగానే ఇక్కడ ప్రజలందరూ కూడా మారినామంటున్నారు. ఈ మార్పు ఈ రకంగా అనిపిస్తుంది అనే భావంతో మేము కూడా చెప్పడం జరిగింది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేస్ ఏసీడీ ఫండ్స్ ఇవ్వాలని అడిగితే మేము ఇవ్వము, ఇచ్చే పరిస్థితి లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు.
ఇప్పటికి మేము గెలిచి 2.5 సంవత్సరాలు అవుతుంది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి నిధులు మాకు ఇవ్వటం లేదు అంటే ఆయన బడ్జెట్లో ఏసీడీపీ నిధులు పెట్టట్లేదు కదా, కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్ పెట్టట్లేదు కదా, అందువల్ల ఇవ్వలేకపోయామని చెప్తున్నారు తప్పించి ఎస్డిఎఫ్ ఫండ్ మరి వాళ్ళ ఓడిపోయిన వాళ్ళకి ఎలా ఇస్తున్నారు అనేది మాత్రం చెప్పలా. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళతో జన్మభూమి కమిటీలను వేసి గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతిదీ ప్యారలల్ పరిపాలన జరుగుతుంది. గెలిచిన వాళ్ళందరినీ పక్కన పెట్టి ఎంపీటీసీలు అదేవిధంగా అంటే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి మరి ఓడిపోయిన వాళ్ళ అధికార పార్టీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ అభ్యర్థులు కానీ ఎంపీటీసీ అభ్యర్థులు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వాళ్ళ చేతుల్లో మొత్తం నిధులు ఇచ్చి వాళ్లతో పరిపాలన చేయించుతున్నట్టుగా ఉంది. ఆఖరికి ఎంపీ నిధులకి మ్యాచింగ్ గ్రాంట్స్గా ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఇస్తున్నారు. మాకిచ్చిన ఎంపీ గ్రాంట్స్కి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కూడా లేవని చెప్తున్నారు కలెక్టరు. ఈ విధంగా గెలిచిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వం. ఆయన ఒకటే చెప్పారు, మీరు అడిగినవి జరగట్లేదేమో, నియోజకవర్గంలో అభివృద్ధి అయితే జరుగుతుందని చెప్తున్నారు. అదే క్లాస్ సార్, మరి ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాము అంటే మీరు అడిగినవి జరగటల్లా, మా వాళ్ళతో ఓడిపోయిన వాళ్ళతో చేయించుతున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం కదా అన్నట్టు చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతుంది. మేము అనేది ఒకటే, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యేలకి వాళ్ళకు ఇంతకు ముందు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీల్లో ఉండేవాళ్ళం, అనేక కమిటీల్లో ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, అంగన్వాడీ సెలక్షన్ కమిటీల్లో కానీ మరి అనేక కమిటీలు అసైన్మెంట్ కమిటీల్లో ఇంతవరకు ఏ ఒక్కరికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇళ్ళు అయితే మరి మేము ప్రతి కాన్స్టిట్యున్సీకి 1250 ఇళ్ళు ఇచ్చేసామని చెప్తున్నారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ళు లేవు. కాలిపోయిన ఇళ్ళు ఉన్నవాళ్ళు, ఇళ్ళు కాలిపోయి ఉన్న వాళ్ళకు కూడా ఇళ్ళు ఇవ్వలా. మరి వాళ్ళు ఎవరికి ఇస్తున్నారంటే వాళ్ళ ఓడిపోయిన అభ్యర్థులు ఎవరికైతే మరి సెలెక్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్పించి అర్హులకి ఇవ్వటంలా. దానివల్ల అనర్హులకి దక్కుతున్నాయి ప్రయోజనాలు, పథకాల ప్రయోజనాలు తప్పించి అర్హులకి దక్కట్లేదనేది మేము ఆయనకి చెప్పదలుచుకున్నాం. అదే చెప్తే ఆయన చాలా తేలిగ్గా తీసేసుకుని మరి మేము అభివృద్ధి అయితే జరుగుతుందనే అంటున్నారు కానీ మీ ద్వారా జరగట్లేదు, మా ఓడిపోయిన అభ్యర్థుల ద్వారా జరిపిస్తున్నాం అని చెప్తున్నారు. మీరేమో అభివృద్ధి జరుగుతుంది మీరు చెప్పిన పనులు చేయడం లేదు, చేయమంటున్నావు. నువ్వు నేను ఒకే నియోజకవర్గంలో పుట్టావు, మన నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో చూద్దామా? ఈ 2.5 సంవత్సరాలు ఒక శంకుస్థాపన జరిగిందా, ఒక ప్రారంభోత్సవం జరిగిందా, ఒక అభివృద్ధి జరిగిందా? మనందరూ పుట్టిన సొంత నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగిందో చూద్దామని అడిగాం, దానికి సమాధానం లేదు. అది అభివృద్ధి.